మరి ఒక వ్యక్తి సొంత భార్యని ఉంచుకొని కూడా మరి వేరే స్త్రీతోటి వ్యభిచారం చేస్తాడు. అలా చేయడము పాపము. మరి ఒక వ్యక్తి ఒక స్త్రీ సొంత భర్తను ఉంచుకొని కూడా పరాయి భర్తతోటి వ్యభిచారం చేస్తూ ఉంటుంది. అది దేవుని దృష్టిలో పాపము. ఈ రకంగా చూసుకుంటూ పోతే దేవుడు మరి మేలైనది చేయనిరిగి అలాగూ చేయకపోతే పాపము అని సెలవిస్తూ ఉంది. మరి సెలవిస్తూ ఉన్నాడు దేవుడు. మరి మేలైనది ఇతరులకు నువ్వు మేలు చేయాలనుకుంటున్నావు, నీ దగ్గర మేలు చేసేటటువంటి కెపాసిటీ ఉంది, సత్తా ఉంది. అయినప్పటికీ నువ్వు వాళ్ళకి మేలు చేయకుండా ఉన్నట్లయితే బైబిల్ దృష్టిలో, దేవుని దృష్టిలో అది పాపమే. ఈ రకంగా ఒక వ్యక్తి దేవుడు చెప్పినట్టు వినకపోవడమే పాపము అని చెప్పేసి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈ రీతిగా మరి నువ్వు పాపపు ఊబిలో పడి ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు వచ్చి ఈ పాపపు ఊబిలో నుంచి నిన్ను బయటికి తీసి నిన్ను రక్షించాడు. నిన్ను ఈ రక్షించడమే రక్షణ మార్గం. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఒక తండ్రి ఒక కుమారుడు ఉంటాడు. ఒక కుమారుడు ఎప్పుడు ఒక బావి గుంట దగ్గర ఆడుకుంటా ఉంటే ఆ తండ్రి ఆ కుమారుడికి చెప్తాడు, నాయనా ఆ యొక్క బావి దగ్గర ఆడుకోమాకురా, ఆ బావి దగ్గర ఆడుకుంటే ఆ బావి గుంటలో నువ్వు పడతావు అని చెప్పినప్పుడు ఈ అబ్బాయి వాళ్ళ నాన్న చెప్పింది వినకుండా పదే ఆ బావి దగ్గర ఆడుకుంటా ఉండి ఒకరోజు ఆ బావి గుంటలో పడిపోతాడు. లోపలకు పడిపోయి మరి గట్టిగా కేకలు వేసి అరుస్తూ ఉంటాడు, నానా నేను గుంటలో పడిపోయాను, నానా నేను గుంటలో పడిపోయాను అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే వీళ్ళ బాబు యొక్క అరుపులు విన్నాడో వాళ్ళ తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు బావి దగ్గరికి. పరిగెత్తుకుంటూ వచ్చి మరి అక్కడ బావి దగ్గర నిలబడి మరి వెంటనే ఆ యొక్క బాబుని ఆ తాడు వేసి వెంటనే పైకి లాగి ఆ బావిలో నుంచి ఆ బాబుని రక్షించడం జరుగుతుంది. ఇక్కడ నా ప్రశ్న, ఇప్పుడు ఆ తండ్రి ఫస్ట్ చెప్పిండు అక్కడ ప్రమాదం ఉంది నాయన, ఆ గుంటలో పడిపోతావు, అక్కడికి ఆడుకోవద్దు అన్నప్పుడు ఈ బాబు చెప్పినా వినకుండా వెళ్ళి అక్కడ ఆడుకొని ఆ బావిలో పడిపోయినప్పుడు ఆ బాబు అరిచినప్పుడు ఆ తండ్రి పరిగెత్తుకుంటా వచ్చి ఈ కుమారుని రక్షించకుండా ఉండి పైనుంచి చెప్పొచ్చు కదా, నాయన ఏం కాదురా, మరి నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు తొందరగా పైకి వస్తావు అని చెప్పేసి అడిగినప్పుడు ఆ కుమారుని రక్షించిన వాడు ఎలా అవుతాడు? అక్కడ ఉండి చెప్తే రక్షించినట్టు కాదు కదా. ఆ కుమారుని రక్షించాలంటే బావిలోకి దిగాలి, లేదా బావిలోకి తాడు వేసి ఆ కుమారుని లాగాలి. ఈ విధంగా లాగి ఆ కుమారుని ఏ విధంగా అయితే రక్షించాడో పాపపు ఊబిలో ఉన్న మనము, పాపపు స్థితిలో ఉన్న మనల్ని దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. దాన్నే రక్షణ అని అంటారు.